పాదారవింద శతకంలోని 95వ శ్లోకానికి ప్రవేశించాం. గుణానం కామాక్షి స్మరణ లవ మాత్రేణ జడిమజ్వర ప్రౌఢిం గూఢస్థితి నిగమనైపుంజ కుహరే అలభ్యం సర్వేషాం కతిచన లభంతే సుకృతినః చిరాదన్విష్యాంతస్తవ చరణ సిద్ధౌషధమిదం. భవరోగ జ్వర చికిత్స ఉపాయం ఇందులో చెప్పారు. ప్రతిపదార్థం కామాక్షి, ఓ కామాక్షి, స్మరణ లవమాత్రేణ, స్మరించినంతనే. ఇక్కడ లవమాత్రేణ అన్నారంటే చాలా తక్కువ సమయం, చాలా తక్కువగా అంత. అటువంటి ఆ ఒక్క క్షణం కలిసినంత మాత్రలోనే, అటువంటి స్మరించినంతలోనే జడిమ జ్వర ప్రౌఢీం, జాడ్యం అనే జ్వరాన్ని, జాడ్యం అంటే ఇనర్షియా, అంటే మనలో ఉండే అజ్ఞానం అనుకోండి, అది ఆ జ్వరాన్ని ధునానం హరించునట్టి సర్వేశాం అందరికీ అలభ్యం లభించని దుర్లభమైనట్టి నిగమ నైపుంజ కుహరే, నిగమము అంటే వేదాలు, కుంజ కుహరే, కుంజము అంటే గార్డెన్, అంటే ఉద్యానవనము, అందమైనవన్నమాట. అటువంటి కుహరే ఆ లోపల పొదరింటిలో, అలా వేదాలు అనే పొదరింటి లోపల గూఢస్థితి రహస్యంగా ఉన్న ఇదం ఈ తవ నీ యొక్క చరణ సిద్ధౌషధం, దివ్య చరణం అనే సిద్ధౌషధాన్ని చిరాత్ చిరకాలానికి, అంటే చాలా కాలం వరకు అన్నమాట, అంటే ఎప్పుడు అంతః మనసులో అన్విష్య వెదికి కతిచన సుకృతినః కొంతమంది పుణ్యాత్ములు మాత్రమే లభంతే పొందుదురు. అది ప్రతిపదార్థం. ఇది ఒక సిద్ధ ఔషధం అని చెప్తున్నారు. ఇందులో మనకి ఆర్య శతకంలో కూడా ఇంక 53వ శతకం 53వ శ్లోకం చెప్పాడు. సంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధ భైషజ్యం అని చెప్పారు. అందులో కూడా ఆనందలహరిలో శంకరాచార్యుల వారు హిమాద్రే సంభూత, అందులో కూడా రుజాం హంత్రి గంత్రి చిదానందలతిక అని అందులో కూడా చెప్పారు. అలాగే సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు ప్రశమని అని లలిత సహస్రంలో కూడా, అంటే అన్ని వ్యాధులకి కూడా ఆవిడే మందు, ఇంకా వేరే మందు లేదు. ఈ జడిమ జ్వర ప్రౌఢిం, ఈ జడిమ జ్వర ప్రౌఢిం అంటే జాడ్యం, ఎన్ని జన్మల నుంచో ఉన్న అజ్ఞానం, అది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత కాంప్లికేట్ అయ్యి ఇంకా 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 అందులో కూరుకుపోతూ ఉంటుందే తప్ప దానిలో నుంచి బయటపడే స్థితి అమ్మవారి ధ్యానంతో తప్ప రాదు. అలాగే పశుపతి అని ఆ శివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే పశువులే మనం కూడా, వాటికి మనకి మనలో ఉన్న బుద్ధి వికసించే వరకు మనం కూడా పశువులమే. కాబట్టి అటువంటి ఆ పశు స్థితి నుంచి బయటపడాలి అంటే
జ్ఞానం, ఆ బుద్ధి వికసించాలి. ఆ వికసించే వరకు జ్వరం ఉంటుంది మనకి, తాపత్రయం. ఈ జడిమ జ్వర ప్రౌఢం, జాడ్య జడిమ, ఇవన్నీ కూడా ఏంటంటే సంసారంలో ఈ జీవి జాడ్య జ్వరంతో బాధపడుతూ ఉంటారు. అది భవజ్వర చికిత్సాం అన్నారు కదా, ఇందాక 53వ శ్లోకంలో చెప్పాను ఆర్యాసత్రం. అందులో కూడా ఏంటంటే అది ఒక భవరోగం. ఈ భవరోగం అనేది ఎలా ఉంటుంది అంటే అది రోగం అని కూడా మనకు తెలియదు. అది టు లివ్ విత్ ఇట్ అని మనం ఒకసారి ఎప్పుడో ఒక్కసారి ఆ నొప్పి రాగానే చాలా నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది అనుకుంటాం. కొన్ని రోజులు పోయాక దాంతో అలవాటు పడిపోతాం. ఆ నొప్పి కొంచెం ఇంకా అది మనకి సహించే ఒక లక్షణం వచ్చేస్తుంది. దాన్ని నెమ్మదిగా భరించేస్తుంది శరీరం. అదేదో జలుబు మీరు 1 వీక్ అంటే 6 మంత్స్ మందేసుకోండి అంటే, 6 మంత్స్ డాక్టర్ గారు చెప్పారు 6 మంత్ ఏసుకోండి మందు అని. 6 మంత్ తర్వాత తగ్గిపోతుంది అంటే 6 మంత్స్ తర్వాత మీకు అలవాటయిపోతుందిలెండి. హ్మ్. తగ్గడం పరిస్థితి ఎలా ఉన్నా. మీకు అలవాటయిపోతుంది 6 మంత్స్ తర్వాత టు లివ్ విత్ ఇట్ అని. అంటే స జీవికి జన్మ జన్మల ఈ చక్రం ఎలాగంటే అన్నీ అలవాటైపోయి ఇదే బావున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఇందులోనే, ఇందులోనే తన్నుకుంటూ, తన్నుకుంటూ ఇందులోనే ఉందాం అనిపిస్తూ ఉంటుంది. దీనిలో నుంచి బయట పడదామనే భావన రాదు. దీనిలోనే ఒక అట్రాక్షను అలవాటు చేసేసుకుంటారు. అది, అది ఆయన బాలమురళి గారు పాడారు ఒక దాస సాహిత్యంలో. నిన్ను విడిసి ఉండలేనయ్యా అని. ఆ కన్న తండ్రి ఒకట చేత నిన్ను విడిచి ఉండలేనని అందులో అంటే ఈ జన్మలు ఒకదాని తర్వాత ఒకటి రాంగానే అనిపిస్తుంది వెళ్ళిపోవాలని. ఇలాగైతే కొత్తగా పెళ్ళైన ఒక ఆడపిల్లకి పుట్టింటికి వెళ్ళాలని మొదట్లో చాలా తాపత్రయంగా ఉంటుందమ్మా, ఎప్పుడు వెళ్ళిపోతాం మళ్ళా ఇంటికని. కొన్ని రోజులు అలవాటు అయిపోయాక అమ్మ అడుగుతుంది, ఎంతకాలం అయింది నువ్వు వచ్చి, రాలేదు అసలు, ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చావా నువ్వు? రాలేనమ్మా కుదరదు, ఎందుకంటే చాలా బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ, నేను పిల్లల చదువులు అవి అన్నీ నేను వదిలిపెట్టి వచ్చేస్తే కుదరదమ్మా ఇక్కడ అంటే, దాన్ని మనది చేసేసుకుని అదే మనకి ఇంకా అక్కడి నుంచి కదిలేందుకు వీలు లేదనే ఒక భావాన్ని ఎలా పొందుతామో, అలాగే జీవి రాంగానే అక్కడికి వెళ్ళిపోవాలి. అసలు అది వేరు. ఆ ఆనందం వేరు. ఆ అలౌకిక స్థితి వేరు. ఈ లౌకికమైనదేవి మనకి కాదు అనే ఒక జ్ఞానం కొంతకాలం ఉంటుంది. ఆ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మోహము, మాయ యాక్టివ్ అయిపోతాయి. అప్పుడు అది కబళించేస్తుంది మనస్సుని. అప్పుడు ఇందులోకి వచ్చేసి అది వెనకబడిపోతుంది. ఇదే బావున్నట్టు అనిపిస్తుంది. ఇందులోనే ఈ భవజ్వర చికిత్స కావాలని అనిపించదు. ఈ భవజ్వరమే బావుందనిపిస్తుందనమాట. అసలది ముందర జ్వరం అని తెలియాలి కదా జీవికి. ఇది సంసారం అనేది ఇది ఒక అనారోగ్యం. దీనిలో నుంచి బయటపడాలి ఈ చక్రంలోంచి. నాకిది ఇంకొద్దు అనే ఒక భావన రావాలి కదా! ఆ భావాన్ని ఒక సిద్ధ ఔషధంగా ఇందులో చెప్పారు. అమ్మవారి పాద ధ్యానమే ఒక సిద్ధౌషధంగా పనిచేస్తుంది. రకరకాల ఔషధాలుంటాయి. అందులో ఈ సిద్ధ ఔషధం అనేదేంటంటే, ఈ హెర్బ్స్ నుంచి, మొక్కల నుంచి తయారు చేస్తారు. మామూలుగా ఏ మందైనా, ఏ రకమైన మందైనా వేసుకుంటేనే ఆ మందు యొక్క ప్రభావం పన్ పన్ మా మనిషి మీద పనిచేస్తుంది. తలుచుకోగానే పనిచేయదు. ఇప్పుడు మీరు ఒక యాంటీబయాటిక్ మీరేసుకోమని డాక్టర్ చెప్తే, దాన్ని ఒక మంత్రంలాగా జపిస్తే ఆ మంత్రం ఆ మందు మీకు పనిచేయదు. మీరు లోపలికి మింగాలది. అది లోపలికి మింగితేనే అది మీకు పనిచేస్తుంది. కానీ అమ్మవారి పాద ధ్యానం ఎలాంటిది అంటే, ఈ ఔషధము తలుచుకున్నంత మాత్రానే స్మరణ లవమాత్రేణ ఆ ఒక్క క్షణం తలుచుకున్న ఒక్కసారి తలుచుకోగానే
ఆ జడిమ జ్వర ప్రోహీం ధునానం, అటువంటి ఆ తాపత్రయం లోపల ఉన్న ఆ జ్వర తాపాన్ని పూర్తిగా పోగొట్టేస్తుందిట, హరించేస్తుంది. ఎవరికి అది? సర్వేషాం అలభ్యం, అందరికీ కాదు. ఎవరైతే ఆ జడిమ జ్వరాన్ని వాళ్ళు ఇష్టంగా భావిస్తున్నారో వాళ్ళకి అది ఆ సిద్ధౌషధం పనిచేయదు. ఎవరైతే ఆ స్మరణలో మాత్రేనా అన్నప్పుడు ఎవరు వాళ్ళు? చిరాదంతః అన్విష్య కతిచన సుకృతినః, ఎప్పటి నుంచో వాళ్ళు చాలా కోరికతోటి, చాలా ఇష్టంతోటి వెతుక్కుంటున్నారో వాళ్ళు కతిచన సుకృతినః, పుణ్యాత్ములు, చాలా తక్కువ మంది, అందరికీ కాదు, చాలా తక్కువ మంది. కతిచన అంటే తక్కువ మంది, కొంతమంది మాత్రమే. సుకృతినః, ఎవరైతే పుణ్యాలు చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రమే తవ చరణ సిద్ధౌషధం లభంతే, వాళ్ళకి ఈ సిద్ధౌషధం దొరుకుతుంది. ఇది ఎక్కడుంది? నిగమ నైపుంజపు హరే గూఢస్థితిం, చాలా నిగూఢంగా ఉంది ఇది. ఎక్కడ? నిగమ నైపుంజ కుహరే. నిపుంజము అంటే మనకి ఈ రాధాకృష్ణుల ప్రణయ ఆ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ నికుంజములలో రాధాకృష్ణులు అవి అని అలా ఆ మాట మనకు వస్తూ ఉంటుంది అక్కడ. అటువంటి నిగమ నైపుంజ కుహరే, చాలా రహస్యంగా గూఢ స్థితి, ఆ రహస్యంగా ఉన్న ఆ యొక్క ఔషధం. కొన్ని ఔషధాలు ఎలాంటివిట అంటే వాటికి సూర్యరశ్మి తగలకూడదు. అది ఆ సూర్యరశ్మి తగలకుండా ఒక గుహలో పెరిగిన ఒక చెట్టు. ఆ చెట్టు యొక్క దాన్ని బెరడో, కాండమో, ఆకులో, వేళ్ళో, ఏదో దేని వల్ల కాయో పువ్వో ఏది వల్ల దేని వల్ల మందు పనిచేస్తుందో అది ఔషధంగా పనిచేస్తుంది. ఈ ఓషధులు అంటే ఔషధాన్ని ఇచ్చేవి. ఈ ఓషధులు వాటి నుంచి తయారు చేస్తారు. దాని నూరో, దానికి ఇంకేదో కలిపో, దాన్ని ఎండపెట్టో, దాంతో ఒక మందుని తయారు చేసి మనకి ఆ ఔషధాన్ని ఒక వైద్యుడిస్తాడు. అటువంటి ఔషధము సిద్ధ ఔషధాన్ని ఎవరైతే అన్విష్య అన్నారు కదా, చిరాదంతః చిరాదన్ విష్యాంతస్తవ, చిరాదన్ విష్యాంతః అన్విష్యాంతః, ఈ ఎప్పటి నుంచో వెతుకుతున్నా, కావాలని కోరుకుంటున్నా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక గురువుగా, ఒక సిద్ధ గురువుగా లభ్యం అవుతుంది ఈ మందు. వాళ్ళు ఎంత కోరుకుంటే ఆ కోరిక తీవ్రతని బట్టి ఆ గురువు లభ్యమవుతాడు. అటువంటి ఆ గురువు మనకి చూపిస్తాట ఎక్కడ? నిగమ నైపుంజపు హరే గూఢ స్థితిమని. ఈ ఎక్కడైతే ఈ వేదాలలో, ఉపనిషత్తుల్లో దాక్కుని ఉన్న అసలు మర్మము, వాటి యొక్క అర్థము, వాటి యొక్క పూర్తి జ్ఞానము, ఇవన్నీ మనకి మన లోపల ఆ జ్ఞానము, కానీ అది ప్రకాశించదు, వెలుగు లేదు, జాడ్య స్థితిలో ఉన్నాం కదా. అటువంటి ఆ గురువులు ఏం చేస్తారట? ఒకవేళ మనలో ఉన్నదే మనకి కనపడకపోతే ఎలా వెతకాలో, ఏ రకంగా ఆ స్థితిని పొందాలో మనకి నేర్పిస్తారు. నేర్పించినప్పుడు కూడా కనపడకపోతే వాళ్ళు ఏం చేస్తారట? వాళ్ళ ఒక శక్తిపాతాన్ని ప్రసరింపచేస్తారట మనకి. అటువంటి శక్తిపాతాన్ని ఇచ్చి ఆ మనలో ఉన్న వెలుగే మనకి
కనపడేలాగా చేసి ఆ యొక్క ఆ ఔషధం మనకి పని చేసేలాగా చేస్తారు. అంటే ఆ మంత్రం, ఏ మంత్రం ఉందో, ఏ మంత్రం అయితే మనం చేస్తే మన యొక్క స్థితి మెరుగుపడుతుందో, ఏ స్థితి మన ఆధ్యాత్మిక ఉన్నత స్థితి అన్నమాట. అటువంటి స్థితి మనకి ఎలా కలుగుతుందో, ఏ రకమైన మనకి తెలీదు కదా! ఏ మంత్రం చేయాలి మనం? ఏ మంత్రం ఇస్తారు? ఆ మంత్రాన్ని మనం ఎన్ని సార్లు చేయాలి? ఇవన్నీ కూడా ఒక గురువుగా అమ్మవారి పాదాలే మనకి ఆ సిద్ధౌషధ బలాన్ని ఇస్తాయట. ఒకవేళ అటువంటి అవసరం గనక ఒక గురువు ద్వారా కావాలి అంటే, ఆ గురువుని కూడా ఆ పాదాలు ప్రసాదించి, అటువంటి ఆ మంత్ర బలాన్ని మనకి కలిగేలాగా చేసి, ఒక సిద్ధౌషధం సిద్ధము అంటే ఏదైనా సరే వేసుకోంగానే మనకి ఆ రోగాలన్నీ నయమైపోయి, మనం ఒక మంచి ఆ ఆరోగ్య స్థితికి వచ్చే ఆ స్థితిని ప్రసాదించే ఆ మందు. అటువంటి ఆ సిద్ధ ఔషధాన్ని ఆ గురువుగా అమ్మవారి పాదాలే ప్రసాదిస్తాయి. ఆ పాదాలు ఒక్కొక్కసారి ఉన్న స్థితిని బట్టి మనకి ఒక గురువు మనకు అవసరమైనప్పుడు అవసరం అవుతారు అంటే, ఆ గురువుని కూడా ఆ పాదాలే చూపిస్తాయట. అటువంటి ఆ ఆ నిగమ నైపుణ్య కుహరే అనేటువంటి ఆ గూఢ స్థితిలో ఉన్న ఆ పొద లోపల ఎక్కడో ఉన్న పూర్తి జ్ఞానం అంతా, ఏ జ్ఞానం ఉందో అంటే మనం అంతా చదవలేము. చదివిన వాళ్ళు కూడా కొంతమంది జ్ఞానం చాలా శాస్త్రజ్ఞులు వాళ్ళు చాలా బాగా చదువుకున్నారనుకోండి, మంత్రం పండితులు ఉంటారు. ఆ పండితులకి కూడా ఒక్కొక్కసారి చాలా అహంకారం ఉంటే, ఆ జ్ఞానము వారి ఉన్నత స్థితికి తోడ్పడదు. అక్కడ కూడా మనకి కావాల్సిందేంటి? పూర్తి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉండి, ఆ అహంకార రాహిత్యం కావాలి. ఈ ముందర 2 శ్లోకాల్లో మనం చెప్పుకున్నట్టు ఆ మనోరత్నానికి ఆ స్వచ్ఛత, పారదర్శకత ఉంటేనే ఎంత జ్ఞానం ఉన్నా కూడా, ఆ జ్ఞానము మనలో ఉన్న ఈ జ జడిమ పోగొట్టి, ఆ జ్వరాన్ని, ఆ తాపాన్ని తగ్గించి, మన ఉన్నత స్థితికి మనం వెళ్ళగలిగిన ఆ ప్రక్రియ ఏ ఎలా మనం వెళ్ళగలుగుతామో, ఏ దారిలో వెళ్ళాలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అందరూ ఒకే మార్గంలో వెళ్ళలేరు. కాబట్టి ఆ ఏ మార్గంలో సులువుగా, సులభంగా మనకి ఆ పాత రోగాల యొక్క, పాత జన్మల యొక్క రోగాల బాధ ఏముందో వాటిల్ని, ఆ జాడ్యాన్ని తొలగించి ఆ స్మరణ లవం మాత్ర అంటే చాలా ఇలా తలుచుకోగానే ఎప్పుడు కతిచన సుకృతినః అంటే బాగా పుణ్య బలం పెరిగిన, పుణ్య బలం ఎప్పుడు పెరుగుతుంది మనకి? జప తప దాన ధ్యాన వీటన్నిటి వలన మనకి ఆ పుణ్య బలం పెరుగుతుంది. వీటికి ఆపోజిట్ ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. అవి మళ్ళీ పట్టుకుని ఈ జడిమ లోపలికి లాగేస్తూ ఉంటాయి. వాటిని పోగొట్టేవి తప, జప తప దాన ధ్యాన ఇటువంటి సాధనలు. ఈ సాధనలన్నీ చేసుకోగలిగిన ఒక సాధకుడు మాత్రమే అటువంటి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, ఆ అనుగ్రహం ద్వారా అంటే అటువంటి ఒక గురువుని పొంది, ఆ గురువు మార్గదర్శకత్వంలో వెళ్ళగలిగిన ఒక శక్తిని పొందగలుగుతాడు. అదే సిద్ధౌషధం. అదే అది సర్వేషామలభ్యం అన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అన్ని చోట్ల దొరకదు. తర్వాత ఆ సిద్ధ గురువు అనుగ్రహముతో మాత్రమే ఆ సిద్ధౌషధాన్ని పొందగలుగుతారు. ఎక్కడ పొందగలుగుతారు? తమకు తామే తమ హృదయాల లోపలే అది ప్రకాశవంతం అవుతుందిట. ఎప్పుడు? ఈ అమ్మవారి పాద ధ్యానం వలన ఆ గురువు
అనుగ్రహం వలన పాద పాదాలనే గురువుగా ధ్యానం చేస్తున్న ఆ భావం వలన ఆ లోపల ఉన్న జ్ఞానము ప్రకాశవంతం అవుతుంది. అది వెలుగుగా ప్రకాశిస్తుంది. ఏ దారిలో నేను వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని. ఈ జప, తప, దాన, ధ్యానాదులు మనకి ఈ రకంగా ఒక ఉన్నతిని మనందరం అనుభవిస్తూనే ఉన్నాం. సౌందర్య లహరి చేసినప్పుడు అందులో 32వ శ్లోకంలో మనకి షోడశ ఆ బీజ మంత్రాన్ని సాక్షాత్తు శంకరాచార్యుల వారే మనకి ఉపదేశించినట్టే అది. అది మనం చేయగా కొంత ఉన్నత స్థితి అందరిలోనూ మనకి అంటే కొంత జ్ఞానం వెళ్తున్న కొద్దీ ఒక చీకటి తొలగి ఏదో ఒక విషయం చిన్నగా మనకి అవగతం అవుతోంది, తెలుస్తోంది. ఏ విషయాన్నైనా విన్న తర్వాత ఇంకొకసారి మననం చేసుకుంటే అది మనకి అర్థం అవుతోంది. అర్థం చేసుకోగలిగిన ఒక శక్తిని మనకి ఆ శంకర కృప ప్రసాదించింది మనకి. అటువంటి ఆ కృప మనకందరికీ అనుభవం. మనకిప్పుడు తెలుస్తుంది. మన హృదయాంతరాలలో ఉన్న ఆ చీకటి జాడ్యం ఎలాగా పోగొట్టారో ఆయన ఒక గురువుగా సాక్షాత్తు అమ్మవారి ఆయన కృప వలన మన మనసులో ఆ జాడ్యాన్ని ఎలా పోగొట్టారు. అందులో లింపామి మనసి కించన అన్నారు. అంటే పులిమేసుకోవాలని చెప్పారు. ఆ అమ్మవారి యొక్క నామ బలాన్ని మనసుకు పులిమేసుకోవాలి ఆ రోగం పోవాలంటే అని. అలా పులిమేసుకుని లోపల ఒక ఆ అమ్మవారి ధ్యానాన్ని నిలిపేసుకుని అలా పులిమేసుకోవడం అంటే ఎప్పుడు ఏది చేసినా కాసేపైనా అమ్మవారి ధ్యానాన్ని పొందగలిగిన ఒక శక్తి. ఇది మనందరికీ ప్రాక్టికల్ గా ఎలా అనుభవం అవుతోందో అటువంటి సిద్ధ ఔషధాన్ని ఆ చరణ ధ్యానం మనకు ప్రసాదిస్తోంది. అట్లా ఆ వెతుక్కుంటున్నప్పుడు దారిలో కొన్ని భ్రమలు అలాంటి ప్రమాదాలు ఒక్కసారి వెతుకుంటున్నారు. కొంతమంది గురువుల కోసం వెతుకుంటూ ఉంటారు. నాకు ఏ గురువు, ఎవరి దగ్గర నేను మంత్రం తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి, నేను ఎలా చేసుకోవాలి, నాకు ఈ ఆధ్యాత్మిక ఉన్నతి ఎలా వస్తుంది. అలాంటివి కూడా కొన్ని భ్రమలు, ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అటువంటివి కూడా అమ్మవారి శరణ ధ్యానం వలన అటువంటి ప్రమాదాలను కూడా సాధకుడు పోగొట్టుకోగలుగుతాడు. నా యొక్క ఉన్నతి మొత్తం నీ ఆ కృపే, నువ్వు ఎలా నన్ను తీసుకెళ్తే అలా అంటే సర్వస్య శరణాగతి అనే ఒక భావాన్ని ఎవరైతే పొందుతారో వారిని ఆ తల్లి తన చరణ ధ్యానంలో వాళ్ళని నిమగ్నం చేసి ఒక సిద్ధ ఔషధంగా వారి ఆ జాడ్యాన్ని పూర్తిగా పోగొడుతుందని, ఆ అనుగ్రహం వలన అన్నిటినీ పొందగలుగుతామని, ఆ అమ్మవారి కరుణని, కృపని పొందగలుగుతాము. ఆవిడ చేతిలో చిలకలాగా పలకగలుగుతామని ఈ 3 శ్లోకాల్లోనూ మోక్ష శంకరుల వారు చెప్పారు. ధునానం కామాక్షి స్మరణలవమాత్రేణ జడిమజ్వర ప్రౌఢిం గూఢస్థితి నిగమనైకుంజ కుహరే అలభ్యం సర్వేషాం కతిచన లభంతే సుకృతినః చిరాదన్విష్యాంతస్తవ చరణ సిద్ధౌషధమిదం.